గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1373. ఈరోజు మన డైలీ మనీ షోలోని ఒక కంపెనీ రిజల్ట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. బట్ వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్ రీసెంట్గా కండక్ట్ చేశారు వీకెండ్లోని. అండ్ ఆ ట్రాన్స్క్రిప్ట్ అయితే వచ్చింది. దాంట్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈరోజు మార్కెట్లోని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా కవర్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ టుడేస్ డైలీ మనీ షో. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 0.36% కరెక్ట్ 77,728 పాయింట్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ 0.32% కరెక్ట్ 24,287 పాయింట్స్ క్లోజ్ అయింది. ఈరోజు సెషన్లో మేజర్ ఇండెక్సెస్ రెండు కూడా నెగిటివ్ లో క్లోజ్ అయినా కూడా మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ మార్జినల్లీ పాజిటివ్ లో క్లోజ్ అయ్యి అండ్ క్వార్టర్లీ నెంబర్స్ లో ఏవైతే కంపెనీస్ మంచి గ్రోత్ డెలివర్ చేస్తే అవన్నీ స్టాక్ ప్రైస్ లో మనకి చాలా పాజిటివ్ అప్టిక్ కనిపించింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే నైబ్ లిమిటెడ్ నుంచి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఇది ఇంట్రెస్టింగ్ అప్డేట్ అని ఎందుకన్నానంటే మీలో ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు. ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను లాయిటరింగ్ మిసైల్స్ రిలేటెడ్గా డైలీ మిషన్ నేను పర్సనలీ కవర్ చేస్తున్నప్పుడు మాట్లాడాను. ఎందుకంటే ఆ రోజు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి లాయిటరింగ్ మిసైల్స్ రిలేటెడ్గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఈ నైబ్ లిమిటెడ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళకి 30 సెట్స్ ఆఫ్ లాయిటరింగ్ మిసైల్స్ని సప్లై చేయడం గురించి అని ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అంటే 300 లాయిటరింగ్ మిసైల్స్ని వీళ్ళు సప్లై చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ లాయిటరింగ్ మిసైల్ అంటే ఏంటో ఐడియా లేని వాళ్ళకి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్లీ మనం మిసైల్ రిలీజ్ చేసాం అనుకోండి, ఏదైతే ప్రిసైజ్ టార్గెట్ ఉన్నదో అక్కడికి వెళ్ళి మిసైల్ హిట్ చేసేస్తుంది. అక్కడ ఎనిమీ ఉన్నా లేకపోయినా హిట్ చేసేస్తుంది. వెరస్ లాయిటరింగ్ మిసైల్తో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మిసైల్ని రిలీజ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి చక్కెర్లు కొడుతుంది అన్నమాట గాల్లోని. ఓకే, ఆ ఎనిమీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి ఆ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ ఎవరైతే ఆ లాయిటరింగ్ మిసైల్ రిలీజ్ చేసిన పర్సన్ ఉంటారో వాళ్ళకి సెండ్ చేస్తుంది. అండ్ సెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఆపరేటర్ దాన్ని కన్ఫర్మ్ చేశాడు. ఓకే, హిట్ కొట్టు అనగానే ఈ లాయిటరింగ్ మిసైల్ వెళ్ళి హిట్ కొట్టేస్తుంది అనమాట. లేదు వెనక్కి వచ్చి ఎక్కడైనా దారిలో పడిపోవాలి, లేకపోతే వెనక్కి వచ్చేయాలంటే వెనక్కి వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ అంటే దాంట్లో ఆ పవర్ ఉన్నట్టయితే. సో లాయిటరింగ్ మిసైల్తో ఉన్న అడ్వాంటేజ్ అది. నాకు దీని రిలేటెడ్గా అర్థమైంది ఎప్పుడంటే, నేను హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అది ఇజ్రాయెల్. ఈ కంపెనీతో వీళ్ళకి జేవీ ఉన్నదన్నమాట. వీళ్ళు లాయిటరింగ్ మిసైల్స్ అయితే తయారు చేస్తారు. వాళ్ళు ఐపీఓ ప్లాన్ చేస్తున్నారు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రౌండ్ రైజ్ చేసినప్పుడు నేను అసెస్మెంట్ కోసం వెళ్ళాను. సమ్హౌ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్ అనేది వాల్యుయేషన్ రిలేటెడ్ నాకు అంత కంఫర్టబుల్ అనిపించలేదు. అది వేరే స్టోరీలేండి. బట్ ఈ లాయిటరింగ్ మిసైల్ రిలేటెడ్ ఆర్డర్ అనేది మాత్రం డెఫినెట్లీ ఇట్స్ ఎ స్పెషల్ ఆర్డర్. నైబ్కి అలాంటి ఆర్డర్ వచ్చిందని వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేయడం మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. ఈ ఆర్డర్ని వీళ్ళకి అడ్వాన్స్ పేమెంట్ వచ్చిన దగ్గర నుంచి 12 months లోపల ఎగ్జిక్యూట్ చేస్తామని అయితే చెప్తున్నారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే బాలు ఫోర్స్ దగ్గర నుంచి వచ్చింది. వీళ్ళకి ఇండియన్ అమ్యునేషన్ కంపెనీ దగ్గర నుంచి 155 షెల్స్ ఒక ఆర్డర్, ఫస్ట్ పర్చేస్ ఆర్డర్ వీళ్ళకి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్కి ఇనిషియల్ పైలట్ లో భాగంగా వీళ్ళు 10,000 షెల్స్ అయితే సప్లై చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దెన్ మంత్ ఆన్ మంత్ ఈ ఆర్డర్ కౌంట్ అయితే వీళ్ళకి పెరగనున్నట్టుగా అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ బాలు ఫోర్జ్ వాళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లోని వీళ్ళు ఎలా వాల్యూ చైన్ లోని స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తున్నారు అండ్ వీళ్ళ స్ట్రాటజీ ఏంటో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు తప్పకుండా ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే చదవడానికి ప్రయత్నించండి. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే అపోలో మైక్రో సిస్టమ్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళకి డిఫెన్స్ పిఎస్యూ, స్టేట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ దగ్గర నుంచి కలిపి 80.8 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సమ్మాన్ క్యాపిటల్ దగ్గర నుంచి వర్త్ ట్రాకింగ్ అప్డేట్ వచ్చింది. ఎందుకు వర్త్ ట్రాకింగ్ అప్డేట్ అని నేను చెప్తున్నానంటే, మీరు ఎన్బిఎఫ్సి పరంగా చూసినట్లయితే వాల్యుయేషన్స్ పరంగా వీళ్ళు చాలా చీప్గా అయితే కనిపిస్తారు. దానికి రీజన్ కూడా ఉన్నది. ఓకే, వన్ ఆఫ్ ద వర్స్ట్లీ మేనేజ్డ్ ఎన్బిఎఫ్సి ఇది ఒక టైంలోని. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ వెల్త్ డిస్ట్రాయర్ కూడా 80 to 90% వెల్త్ డిస్ట్రాయ్ అయిపోయింది. అండ్ పాత ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియా బుల్స్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంపెనీ నుంచి వెళ్ళిపోయారు. అండ్ రీసెంట్గా సమ్మాన్ క్యాపిటల్లోని మేజర్ స్టేక్ పర్చేస్ కూడా జరిగింది. సో న్యూ ప్రమోటర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఏదైతే గైడెన్స్ రిలీజ్ చేస్తారో దాన్ని ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు డెలివర్ చేశారనుకోండి మనకి స్టాక్ రీరేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. బికాజ్ ఆల్రెడీ డిస్కార్డెడ్, అంటే మార్కెట్ దీన్ని కంప్లీట్లీ డిస్కార్డ్ చేసిన కంపెనీ ఇది. సో అలాంటి కండిషన్ నుంచి ఎప్పుడైనా కూడా సర్ప్రైజ్ చేసింది అనుకోండి మార్కెట్ని, ఆటోమేటిక్గా మనకి స్టాక్ ప్రైస్లో చాలా మంచి రీరేటింగ్ వచ్చే పాసిబిలిటీ అయితే ఉంటుంది అన్నమాట. వీళ్ళు 2930కి చాలా మంచి గైడెన్స్ అయితే ఇచ్చారు. వీళ్ళ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏదైతే ఉన్నదో కరెంట్లీ 9 నుంచి 10.5% వీళ్ళ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఉన్నదని. అండ్ ఆ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ని 2930 కల్లా వీళ్ళు 7.2%కి రెడ్యూస్ చేయడానికి విత్ ది క్రెడిట్ రేటింగ్ ప్రొఫైల్ ఇంప్రూవ్మెంట్తో అన్నమాట. కరెంట్లీ వీళ్ళు B+ క్రెడిట్ రేటింగ్ ఉన్నది, దాన్ని BBBకి ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్తున్నారు. అండ్ బిజినెస్ గ్రోత్ పరంగా మాట్లాడుకుంటే కరెంట్ వీళ్ళు 10,000 crores వర్త్ డిస్బర్సల్స్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. 2930 కల్లా ఈ డిస్బర్సల్స్ 50,000 నుంచి 92,000 crores per annumకి ఇంక్రీజ్ చేయడానికి టార్గెట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు 10,000 నుంచి 92,000 అంటే 9x గ్రోత్ వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. లెట్స్ సీ డెలివర్ చేయగలిగితే మాత్రం స్టాక్లో మంచి రీరేటింగ్ చూసే పాసిబిలిటీ అయితే ఉన్నది. అండ్ వీళ్ళ బ్రాంచెస్ కూడా
240 బ్రాంచెస్ కరెంట్లీ ఉన్నాయి. దాన్ని 1000 నుంచి 1600 బ్రాంచెస్కి ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు. మ్యాన్ పవర్ విషయంకి వచ్చేసరికి కూడా కరెంట్లీ 6000 మ్యాన్ పవర్ ఉన్నట్టయితే 16,500 నుంచి 20,000 మ్యాన్ పవర్కి ఇంక్రీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు. వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ పరంగా చూస్తున్నట్టయితే మాత్రం చాలా అగ్రెసివ్ టార్గెట్స్ అయితే పెట్టుకున్నారు. లెట్స్ సీ మన ప్రోగ్రెస్ యాక్చువల్లీ ఏ మాత్రం వీళ్ళు అటువైపు మూవ్ అవుతున్నారని చెప్పి మనకు కనిపించినా కూడా డెఫినెట్లీ వర్త్ స్టడీయింగ్ స్టాక్ అయితే ఇది. ఎందుకంటే వాల్యుయేషన్స్ పరంగా కరెంట్లీ మార్కెట్ అయితే డిస్కార్డ్ చేసేసింది. అండ్ ఎన్బిఎఫ్సిలు అండ్ ఆర్ లెండింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతున్నాయో వాటి రిలేటెడ్గా ఓన్లీ టార్గెట్స్ ఆధారంగానే మనం వెళ్ళకూడదు. మేనేజ్మెంట్ ఎంత ఎఫిషియెంట్గా మేనేజ్ చేస్తున్నారు అన్నది కూడా ట్రాక్ చేస్తూ ఉండాలి. న్యూ మేనేజ్మెంట్ వచ్చారు కాబట్టి బ్యాలెన్స్ షీట్ని స్ట్రెంథన్ చేస్తూ వీళ్ళు కంపెనీని ఇంకొంచెం బెటర్ వేలో మూవ్ చేయగలిగితే మాత్రం సమాన్ క్యాపిటల్ రిలేటెడ్గా అది పాజిటివ్ అన్నది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే బిర్లా కేబుల్స్ అండ్ వింధ్యా టెలిలింక్స్ ఈ 2 కంపెనీస్ కూడా సేమ్ ప్రమోటర్ రన్ చేసే కంపెనీస్ ఇవి. వీళ్ళ బిజినెస్ మోడల్స్ మనం చూసినా కూడా ఆల్మోస్ట్ సిమిలర్ లైన్లోనే 2 కంపెనీస్ ఆపరేట్ చేస్తాయన్నమాట. ఈ ప్రమోటర్స్ ఏం డిసైడ్ అయ్యారంటే ఈ బిర్లా కేబుల్స్ ఏదైతే ఉందో దాన్ని వింధ్యా టెలిలింక్స్లో మర్జ్ చేసేయడానికి అయితే డిసైడ్ అయ్యారు. ఈ మర్జర్ రిలేటెడ్గా వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఎక్స్చేంజెస్ ఏవైతే బీఎస్సీ అనేసి 2 కూడా నో అబ్జెక్షన్ లెటర్ని ఇష్యూ చేసినట్టుగా అయితే చెప్తున్నారు. రీసెంట్ టైంలో మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి ఈ 2 స్టాక్స్లో మనకు చాలా మంచి జంప్ అయితే కనిపించింది. దానికి రీజన్ ఏంటంటే మీరు అందరూ చూస్తుంటారు స్టెర్లైట్ టెక్నాలజీస్లో వచ్చిన మ్యాసివ్ ర్యాలీ ఏదైతే ఉన్నదో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ రిలేటెడ్ ఏదైతే షార్టేజ్ ఉన్నదో దానివల్ల మనకి స్టెర్లైట్ టెక్నాలజీస్లో ఆ మ్యాసివ్ ర్యాలీ అయితే మనం చూసాం కదా. ఈ బిర్లా కేబుల్స్ సబ్సిడరీ కంపెనీ వింధ్యా టెలిలింక్స్ కూడా అందులో స్టేక్ హోల్డ్ చేస్తుందండి. ఆ కంపెనీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కాకపోతే చాలామందికి తెలియదు చాలా రోజులుగా. అందు గురించనే బేసికల్ ఆ సబ్సిడరీ కంపెనీ ప్రైవేట్ కంపెనీ అవ్వడం చాలామందికి ఐడియా లేకపోవడం అండ్ వీళ్ళు కూడా ప్రాపర్గా అనౌన్స్మెంట్స్ ఏవి రిలీజ్ చేయరన్నమాట. సో దానివల్ల ఐడియా లేకపోవడం వల్ల మనకి స్టెర్లైట్ పెరిగినప్పుడు ఆర్ హెచ్ఎఫ్సిఎల్ పెరిగినప్పుడు ఈ స్టాక్స్ అయితే పెద్దగా ర్యాలీ అవ్వలేదు. బట్ దాని తర్వాత మార్కెట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ 2 స్టాక్స్లో మంచి రీరేటింగ్ అయితే కనిపించింది. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే ఏరోస్పేస్ సెక్టర్లోని ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మీకు చాలా మంచి పాజిటివ్ అప్డేట్ అయితే వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ది జైంట్ కంపెనీ ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా ఏరోస్పేస్ సెగ్మెంట్లో అయితే ఎంటర్ అయ్యారు. వీళ్ళు వీకెండ్లో ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రోల్స్ రాయ్స్ ఉన్నది కదా వాళ్ళతోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్లో భాగంగా వీళ్ళు అడ్వాన్స్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఒక ఇంజిన్స్ ఏవైతున్నాయి వాటిని ఇండియాలోనే డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దిస్ ఈస్ రియలీ పాజిటివ్ ఫర్ ఏరోస్పేస్ సెక్టర్. ఎందుకంటే దీనివల్ల ఏరోస్పేస్ ఈకో సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఇండియాలో ఇంకా స్ట్రాంగ్గా ఉన్నది. ఆల్రెడీ ఎమర్జ్ అవుతున్నది. ఈ ఎమర్జ్ అవుతున్న ఈ సెక్టర్కి రిలయన్స్ లాంటి ప్లేయర్ ఎంటర్ అవ్వడం ఏదైతే ఉన్నదో ఈ సెక్టర్ని ఇంకా స్ట్రాంగ్ చేయనున్నది. అండ్ ఇండియా వైపు ఈ సెక్టర్ రిలేటెడ్గా దృష్టి అయితే బాగా పడుతుంది. సో దానివల్ల ఏరోస్పేస్ సెగ్మెంట్ రిలేటెడ్గా మనం చాలా మంచి గ్రోత్ అయితే యాంటిసిపేట్ చేయొచ్చు. అందు గురించి ఈరోజు మీరు చూసినట్టయితే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్గా చాలా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్లో మనకు చాలా మంచి పాజిటివ్ ర్యాలీ కనిపించింది. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ అప్డేట్. అండ్ ఈరోజు స్టాక్ ఆఫ్ ద డే విషయంకి వచ్చేసరికి ఆజాద్ ఇంజనీరింగ్ యాక్చువల్లీ స్టాక్ ఆఫ్ ద డే అనడం కన్నా కూడా డెకేడల్ ఆపర్చునిటీ స్టాక్ లో క్లియర్లీ కనిపిస్తున్నట్టుగా అయితే మనం మాట్లాడుకోవచ్చు. వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్ అయితే లాస్ట్ వీక్ కండక్ట్ చేశారు. ఈ ట్రాన్స్క్రిప్ట్ ఏదైతే ఉన్నదో నేను వీకెండ్ లో చదివాను. ఈ ట్రాన్స్క్రిప్ట్ లో నాకు కనిపించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే అవన్నీ కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. వీళ్ళు ఇండిజినియస్ ఎక్స్పాండబుల్ టర్బోజెట్ ఇంజిన్ డెవలప్ చేసినట్టుగా రీసెంట్ గా ఎక్స్చేంజ్ ఫైలింగ్ అయితే రిలీజ్ చేశారు కదా. దాని రిలేటెడ్ గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆజాద్ ఇంజనీరింగ్ ఏరోస్పేస్ సెగ్మెంట్ లోని వీళ్ళ స్ట్రాటజీ పొజిషన్ ఏదైతే ఉన్నదో ఇట్ మూడ్ అప్ ది వాల్యూ చైన్. యాక్చువల్ జస్ట్ ఏ కాంపోనెంట్ సప్లయర్ నుంచి ప్రొపల్షన్ సిస్టమ్ ఇంటిగ్రేటర్ కింద వీళ్ళు వాల్యూ చైన్ లో పైకి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అండ్ కరెంట్లీ ఇంజిన్ మీద సీక్వెన్స్ ఆఫ్ టెస్టింగ్స్ అయితే జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. వన్స్ ఈ టెస్టింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ యొక్క వాల్యూమ్స్ సిగ్నిఫికెంట్లీ స్కేల్ అప్ చేయబోతున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నార్మల్ ఇలాంటి ఇంజిన్ రిలేటెడ్ గా అప్రూవల్స్ అవి ఏవైతే ఉంటాయో దానికి చాలా టైం పట్టేస్తుంది కదా. సో వన్ ఆఫ్ ది ఇన్వెస్టర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే దీని రిలేటెడ్ ప్రొడక్షన్ అయితే సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారే కానీ అది ఎప్పుడు జరగచ్చు అంటే ఎన్ని ఇయర్స్ పట్టచ్చు అన్నప్పుడు మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే ఇయర్స్ కాదు ఇది కొన్ని మంత్స్ లోనే స్టార్ట్ అవబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. విచ్ ఈస్ రియలీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇలాంటి ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా నార్మల్లీ కొన్ని ఇయర్స్ అయితే పట్టేస్తాయి మనకి రెవెన్యూస్ లో కనిపించడానికి. వెరస్ కొన్ని మంత్స్ మాత్రమే పడుతుందని చెప్తున్నారు. కాబట్టి ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అయితే మాత్రం డెఫినెట్లీ ఆజాద్ రిలేటెడ్ గా చాలా చాలా వెరీ బిగ్ అప్డేట్ కిందే మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ఈ ప్రొడక్ట్ తోని వీళ్ళ టోటల్ అడ్రసబుల్ మార్కెట్ సైజ్ ఏదైతే ఉన్నదో
సిగ్నిఫికెంట్లీ ఎక్స్పాండ్ అయినట్టుగా అయితే కాన్ఫరెన్స్ కాల్ లో మేనేజ్మెంట్ చెప్పారు. అండ్ ఇది ఫ్యూచర్ బిజినెస్ రిలేటెడ్ కదా. నా కమింగ్ టు ఎగ్జిస్టింగ్ బిజినెస్ విషయంకి వచ్చేసరికి డ్యూయల్ సైకిల్ బెనిఫిట్స్ అయితే చూస్తున్నట్టుగా చెప్తున్నారు. ముందుగా వీళ్ళు ఎనర్జీ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి గ్లోబలీ ఎనర్జీ సెక్యూరిటీ రిలేటెడ్ గా క్యాపెక్స్ ఏదైతే జరుగుతుందో దానివల్ల గ్లోబల్ గ్యాస్ టర్బైన్స్ అప్గ్రేడ్ జరుగుతున్నాయి అండ్ దానివల్ల బిజినెస్ చాలా మంచి గ్రోత్ చూస్తున్నాం. అండ్ సెకండ్ థింగ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి సప్లై చైన్ రీఓరియంటేషన్ ఏదైతే జరుగుతుందో దీనివల్ల జస్ట్ నియర్ టర్మ్ డిమాండ్ స్పైక్ మాత్రమే కాదు, స్ట్రక్చరల్ మల్టీ డెకేడల్ గ్రోత్ చూస్తున్నట్టుగైతే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఆల్సో బేకర్స్ అండ్ హ్యూస్ ఒక డెడికేటెడ్ ఫెసిలిటీ ఏదైతే ఉన్నదో అది ఏప్రిల్ 2026 లో కమిషన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇది 4th డెడికేటెడ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ముందుగా వీళ్ళు మిత్సుబిషికి, జీఈ పవర్ కి అండ్ సిమెన్స్ ఎనర్జీకి ఇలా డెడికేటెడ్ ఫెసిలిటీస్ అయితే కమన్స్ చేశారు. ఇది బేకర్స్ అండ్ హ్యూస్ కి కమన్స్ చేసిన ప్రొడక్షన్ ఫెసిలిటీ ఇది. అండ్ ఆల్సో బేకర్స్ అండ్ హ్యూస్ రిలేటెడ్ వీళ్ళు ఏదైతే డెడికేటెడ్ ఫెసిలిటీని స్టార్ట్ చేశారో అది కమిషన్ అయిపోయినట్టుగా ఏప్రిల్ 2026 లో ఈ కాన్ఫరెన్స్ కాల్ లో చెప్తున్నారు. ఇది వీళ్ళ 4th డెడికేటెడ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ముందుగా మిత్సుబిషికి ఒక ఫెసిలిటీని అయితే వీళ్ళు డెవలప్ చేశారు, జీఈ పవర్ కి, సిమెన్స్ ఎనర్జీకి, బేకర్స్ అండ్ హ్యూస్ కమాట. అండ్ కాన్ఫరెన్స్ కాల్ లో ఓన్లీ బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ మాత్రమే కాకుండా వీళ్ళు ఫైనాన్సెస్ రిలేటెడ్ గా వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు దాని మీద కూడా మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేశారు. టాప్ లైన్, బాటమ్ లైన్ రిలేటెడ్ గా ఏదైతే గైడెన్స్ వీళ్ళు చెప్తూ వచ్చారో సేమ్ గైడెన్స్ మెయింటైన్ చేశారు. యాక్చువల్ దానికన్నా బెటర్ గ్రోత్ డెలివర్ చేస్తున్నా కూడా గైడెన్స్ నేను రివైజ్ చేయలేదు. సిమిలర్ గైడెన్స్ మార్జిన్స్ రిలేటెడ్ కూడా సిమిలర్ గైడెన్స్ ఇచ్చారు. యాక్చువల్ నాకు కనిపించిన మేజర్ పాజిటివ్ ఏంటంటే వీళ్ళు వర్కింగ్ క్యాపిటల్ డేస్ ఏవైతే ఉన్నాయో దాన్ని H1 FY27 లోని 200 డేస్ కి రెడ్యూస్ చేయడానికి టార్గెట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ H2 లోని దాన్ని 160 to 180 డేస్ కి రెడ్యూస్ చేయడానికి టార్గెట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో దిస్ ఈస్ యాక్చువల్లీ పాజిటివ్ ఫర్ ద స్టాక్ అన్నమాట. ఇవి బేసికల్ నా కాన్ఫరెన్స్ కాల్ లో కనిపించిన మేజర్ అప్డేట్స్ అయితే ఇవి. డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ కాన్ఫరెన్స్ కాల్ ట్రాన్స్క్రిప్ట్ ఇది. ఎవరైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేసినా, ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నా కూడా తప్పకుండా చదవడానికి అయితే ప్రయత్నించండి. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏ ఉన్నాయి. యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ కొంతసేపు పక్కన పెట్టేసినా కూడా మన తెలుగు షేర్స్ చెందిన కంపెనీ ఇది. వీళ్ళు చాలా ఇన్నోవేటివ్ గా అయితే వర్క్ చేస్తున్నారు. ఇంజిన్ డెవలప్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. సో మన తెలుగు షేర్స్ చెందిన కంపెనీ కదా, టెస్టింగ్ ఫేజ్ లో ఉన్నది. ఏప్రిల్ వచ్చేసి వన్స్ కమర్షియలైజ్ అయిపోయింది అనుకోండి, మన తెలుగు షేర్స్ లో ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మంచి ఈకో సిస్టమ్ అయితే, జాబ్ ఈకో సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే జస్ట్ ఈ కంపెనీ మాత్రమే కాదు, ఒక్కసారి ఈ కంపెనీ ఒక ప్రొడక్ట్ కమర్షియలైజ్ అయిపోయింది అనుకోండి, మనకు ఒక మంచి ఈకో సిస్టమ్ బిల్డ్ అయ్యే పాసిబిలిటీ అయితే ఉన్నది. సో ఈ అప్డేట్ ని డెఫినెట్లీ వర్త్ స్టడీయింగ్ అని అయితే చెప్తాను. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు సెషన్ లో మనకి షుగర్ స్టాక్స్ లో త్రివేణి అవ్వచ్చు, బలరాంపూర్ చీనీ అవ్వచ్చు, చాలా స్టాక్స్ లో మనకి మంచి ర్యాలీ కనిపించింది. దానికి రీజన్ ఏంటంటే షుగర్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ మంత్ లో ఏకంగా 8 to 10% పర్ క్వింటాల్ అయితే పెరిగిపోయింది. అండ్ 7 years హై ప్రైస్ అయితే టచ్ చేసింది. 4,400 పర్ క్వింటాల్ ఉండేది 4,800 పర్ క్వింటాల్ కి అయితే రీచ్ అయిపోయింది. దీనికి మేజర్ కారణం ఏంటంటే షుగర్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ లో లార్జెస్ట్ కంట్రీ బ్రెజిల్ ఏదైతే ఉన్నదో వాళ్ళు షుగర్ రిలేటెడ్ గా ప్రొడక్షన్ అవుట్లుక్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అడ్వర్స్ వెదర్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల షుగర్ ప్రొడక్షన్ మీద చాలా ఇంపాక్ట్ కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు. దీనికి తోడు ఇథనాల్ షిఫ్ట్ ఏదైతే ఉన్నదో, ఇథనాల్ షిఫ్ట్ జస్ట్ మన కంట్రీలో మాత్రం జరగట్లేదు, బ్రెజిల్ లో కూడా ఇథనాల్ షిఫ్ట్ అయితే జరుగుతున్నది. వాళ్ళు ఏకంగా ఫ్యూల్ లోని ఇథనాల్ ని 25 to 27% అయితే బ్లెండ్ చేస్తుండేవారు. అది కూడా హైయర్ సైడే. అక్కడి నుంచి వీళ్ళు టార్గెట్స్ ఏదైతే ఉన్నది ఇథనాల్ బ్లెండింగ్ టార్గెట్ ని ఏకంగా 32% ఇంక్రీజ్ చేస్తారు. దీనివల్ల షుగర్ మిల్స్ ఏవైతున్నాయో వాళ్ళు షుగర్ ప్రొడ్యూస్ చేసేదానికన్నా కూడా ఇథనాల్ వైపే వాళ్ళు మూవ్ అవుతున్నారు. అక్కడ వాళ్ళ ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈవెన్ మన ఇండియాలో కూడా చూస్తున్నట్టయితే మోస్ట్ ఆఫ్ ద షుగర్ కంపెనీస్ ఏవైతున్నాయో వాళ్ళు షుగర్ ప్రొడ్యూస్ చేయడానికన్నా కూడా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఇథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి చూపిస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే షుగర్ ప్రొడక్షన్ లో చాలా షార్టేజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇవన్నిటికి తోడు ఎల్నినో ఎఫెక్ట్ అయితే ఉన్నది. దీనివల్ల ఏషియన్ కంట్రీస్ అవ్వచ్చు, థాయిలాండ్ అవ్వచ్చు, ఇలా వేరియస్ కంట్రీస్ లో కూడా షుగర్ ప్రొడక్షన్ మీద అయితే ఇంపాక్ట్ అయితే కనిపిస్తున్నది. సో ఇంపాక్ట్ నెక్స్ట్ 1 year పాటు కంటిన్యూ అయ్యేటట్టు అయితే మనకి క్లియర్లీ కనిపిస్తుంది. దీనివల్ల మనకి షుగర్ స్టాక్స్ లో అయితే ర్యాలీ జరగడం మనం చూసాం. అండ్ ఈ షార్టేజెస్ ఇమీడియట్ టైం ఫ్రేమ్ లో క్లియర్ అయ్యేటట్టు మనకు కనిపించట్లేదు. కాబట్టి ఇది షుగర్ స్టాక్స్ ఏవైతే ఉంటే వీళ్ళకి కొంచెం లాంగ్ టర్మ్ కే పాజిటివ్. లాంగ్ టర్మ్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ 5 year 10 year కైండ్ ఆఫ్ లాంగ్ టర్మ్. 6 months to 1 year పాటు పాజిటివ్ గా ప్లే అయ్యే ఆస్కారాలు అయితే మనకు క్లియర్లీ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తన ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అయితే చేశారు. ఇవి కొన్ని కంపెనీస్ కి పాజిటివ్, కొన్ని కంపెనీస్ కి నెగిటివ్. అందులో ముందుగా మనం మాట్లాడుకోవాలంటే 1 crore యూత్ ని AI రిలేటెడ్ గా ట్రైన్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇది NIIT టెక్నాలజీస్, NIIT లెర్నింగ్, యాప్టెక్ అండ్ ఇన్ఫాక్ట్ CL ఎడ్యుకేట్ అయితే ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ కూడా రిలీజ్ చేసేసింది అన్నమాట. దీన్ని వెల్కమ్ చేస్తూ అవి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇమీడియట్ గా కాకపోయినా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఇది పాజిటివ్ అయితే ప్లే అవున్నది. ఎందుకంటే 1 crore యూత్ ని ట్రైన్ చేయడం అంటే ఇది నార్మల్ విషయం కాదు కదా. దీనివల్ల చాలా కంపెనీస్ కి అయితే బెనిఫిట్ అయితే
రానున్నది. సో దీని రిలేటెడ్ గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్ ఏవైతే ఉంటే వాటిని ట్రాక్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. ఈవెన్ ఏవైతే అప్డేట్స్ వస్తే మన డైలీ మనుషులు అయితే షేర్ చేస్తుంటాం. దీని రిలేటెడ్ గా మనకి ఎటువంటి కంపెనీస్ బెనిఫిట్ అవుతాయో కూడా ఇప్పుడైతే చాలా కంపెనీస్ పేర్లే వినబడుతున్నాయి, కానీ రియల్ గా ఏ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి అన్నది మనకి ఫర్దర్ గా ఏవైతే గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్స్ వస్తాయి దాన్ని బట్టి మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. లెట్స్ సీ దాని రిలేటెడ్ గా ఒక క్లారిటీ వచ్చాక మీకు ఏ కంపెనీస్ రియల్ గా బెనిఫిట్ అవుతాయి అనేది ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సెకండ్ థింగ్, ఈ గవర్నమెంట్ లాస్ట్ 3-4 years గా డిఫెన్స్ రిలేటెడ్ గా చాలా కీ అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ చేయడం మాత్రమే కాదు, దాని రిలేటెడ్ గా కీ పాలసీ డెసిషన్స్ కూడా తీసుకుంటున్నారు. నవ్ ఈవెన్ ఈ ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో కూడా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సివిల్ డిఫెన్స్ రిఫార్మ్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అయితే చేశారు. ఇది మన డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటే ఆ ఈకో సిస్టమ్ కి చాలా మంచి పాజిటివ్, ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ చాలా మంచి ర్యాలీ మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ నుంచి కూడా ఏదైతే గవర్నమెంట్ ఒక పుష్ ఈ సెక్టర్ లో ఉండబోతుంది, దానివల్ల ఈ సెక్టర్ ఇంకా ఫర్దర్ గా గ్రో అవడానికి అయితే ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేస్తున్నదని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ నాకు కనిపించిన ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ రిలేటెడ్ గా. యాక్చువల్ న్యూక్లియర్ ఎనర్జీ రిలేటెడ్ గా ఈ గవర్నమెంట్ లాస్ట్ 1 year గా మాట్లాడడం మాత్రమే కాదు, యాక్చువల్లీ స్ట్రక్చర్లీ న్యూక్లియర్ ఎనర్జీ థీమ్ ఏదైతే దాని రిలేటెడ్ గా స్ట్రెంథెన్ చేయడం గురించి అని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకున్నారు. ఇంటర్నేషనల్ టైప్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా పాలసీ రిలేటెడ్ గా చాలా మంచి చేంజెస్ అయితే తీసుకొస్తున్నారు. ఇది డెఫినెట్లీ నెక్స్ట్ న్యూక్లియర్ సెగ్మెంట్ లో ఆపరేట్ చేసే కంపెనీస్ ఏవైతే మనకి యాజ్ ఆఫ్ నో ఈ థీమ్ లో వర్క్ చేసే కంపెనీస్ లిమిటెడ్ గానే ఉన్నాయి, అంటే ఫ్రంట్ లైన్ లో వర్క్ చేసేవి, బట్ సప్లయర్ కంపెనీస్ చాలానే ఉన్నాయి. సో ఈ సెగ్మెంట్ ఏదైతే దీని రిలేటెడ్ మీకు త్వరలో డెడికేటెడ్ వీడియో కూడా తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు క్లియర్లీ చాలా మంచి ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది. అండ్ గవర్నమెంట్ జస్ట్ అనౌన్స్మెంట్స్ మాత్రమే కాదు, ఆన్ గ్రౌండ్ దీని రిలేటెడ్ గా యాక్షన్స్ కూడా తీసుకున్నారు. ఇది ఈ సెక్టర్ లో ఆపరేట్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళకి చాలా మంచి గ్రోత్ ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా కూడా ఇంకొన్ని ఫ్యాబ్రికేషన్ ప్లాన్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కమింగ్ ఇయర్స్ ఇంకొక 5 to 8 ప్లాన్స్ అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. ఈ అనౌన్స్మెంట్ ఇప్పుడిప్పుడే బేబీ స్టెప్స్ వేస్తున్న సెమీ కండక్టర్ రిలేటెడ్ గా వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళకి ఇంకొంచెం మనం ఫర్దర్ పుష్ గా అయితే చూడొచ్చు. ఇన్ఫాక్ట్ యాక్చువల్ చాలా కంపెనీస్ సెమీ కండక్టర్ థీమ్ రిలేటెడ్ గా ఫోకస్ అయితే పెంచబోతాయని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్ గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తన ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో ఇంకా చాలా అనౌన్స్మెంట్స్ చేశారు, బట్ అన్ని కూడా ప్రాక్టికల్ ఇమీడియట్ గా యాక్షన్ లోకి వచ్చి మనం స్టాక్స్ పరంగా ఆపర్చునిటీ కింద మాట్లాడుకోగలం అంటే నో. నాకు క్లియర్లీ కనిపించిన ఏవైతే ఉన్నాయో, ఒకటి న్యూక్లియర్ రిలేటెడ్ గా, సెకండ్ థింగ్ సెమీ కండక్టర్ రిలేటెడ్ గా, అండ్ డిఫెన్స్ రిలేటెడ్ గా ఏదైతే ఉన్నదో, అండ్ ఆల్సో ఏ ట్రైనింగ్ రిలేటెడ్ ఏదైతే అనౌన్స్మెంట్ ఉన్నదో ఇవి మేజర్ గా మనం స్టాక్స్ రిలేటెడ్ గా ప్లే చేయడానికి ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇందులో డిఫెన్స్ రిలేటెడ్ గా ఆల్రెడీ మన ఛానల్ డెడికేటెడ్ వీడియో అయితే ఇప్పుడు డిఫెన్స్ రిలేటెడ్ గా చాలా మంది మాట్లాడుతున్నారు, కానీ యాక్చువల్లీ ఈ సెక్టర్ లో ర్యాలీ స్టార్ట్ అవ్వక ముందే మన ఛానల్ లో మీకు డెడికేటెడ్ వీడియో అయితే ఉన్నది ఆల్రెడీ. అది చూస్తే మీకు డిఫెన్స్ రిలేటెడ్ గా ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ సెక్టర్ లో ఉన్న ఆపర్చునిటీ గురించి. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఇంకా ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో ఎక్స్పాండ్ అవుతూనే ఉన్నది. సెకండ్ థింగ్, న్యూక్లియర్ రిలేటెడ్ త్వరలోనే మీకు వీడియో తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తాను. థర్డ్ థింగ్, ఈ ఏ రిలేటెడ్ గా ఏదైతే అనౌన్స్మెంట్ ఉన్నదో దాని రిలేటెడ్ రియల్ బెనిఫిషియల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసినప్పుడు వాటి రిలేటెడ్ గా కూడా మీకు షేర్ చేస్తాం. నెక్స్ట్, నీతి ఆయోగ్ ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. మనకి ఇలాంటి రిపోర్ట్స్ లోని ఫ్యూచర్ మల్టీ బ్యాగర్ సెక్టర్స్ ఏమవుతాయి అన్నది ఒక ఐడియా అయితే వస్తుంది. సో వీళ్ళు ఈ రిపోర్ట్ లో ఏం చెప్తున్నారంటే, ఇండియా ఏదైతే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వడానికి ప్రయత్నిస్తుందో, సో మళ్ళీ ఆ పొజిషన్ లో పెట్టగలిగే సెక్టర్స్ ఏమున్నాయన్నది వీళ్ళు ఈ రిపోర్ట్లో అయితే క్లియర్ గా రిలీజ్ చేశారు. మీరు ఇండెక్స్ చూడొచ్చు. ఇందులో వీళ్ళు క్లియర్ గా FTAs ఏవైతే మనం సైన్ చేసామో దానివల్ల మేజర్ గా బెనిఫిట్ అయ్యే సెక్టర్స్ ఏవి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా పాలసీస్ ఇవన్నీ కవర్ చేస్తూ మేజర్ గా 4 సెక్టర్స్ గురించి అయితే మాట్లాడారు అన్నమాట. ఒకటి కెమికల్స్, ఇంకోటి టెక్స్టైల్, ఇంకొకటి టెలికామ్ అండ్ నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్స్, 4th సోలార్. ఈ 4 సెక్టర్స్ రిలేటెడ్ గా మనం యాంటీ డంపింగ్ డ్యూటీ ఏదైతే ఉన్నదో అవి అండ్ FTAs ఇవన్నీ ఏవైతే పాలసీస్ ఉన్నాయో, మనం నార్మల్లీ ఈ పాలసీస్ రిలేటెడ్ మనకి క్లియర్ ఐడియా ఉండదు. యాక్చువల్లీ మనకి నెంబర్స్ వచ్చినప్పుడు మనం ఆ నెంబర్స్ వెనకాల పరిగెడుతుంటాం, బట్ ఆ నెంబర్ రావాలంటే దాని రిలేటెడ్ గా ఏవైతే పాలసీస్ ఉన్నాయో అవే కదా మేజర్ గా ప్లే చేస్తాయి. సో ఎలాంటి పాలసీస్ ఎలాంటి బెనిఫిట్ ఈ సెక్టర్స్ కి క్రియేట్ చేస్తుంది అండ్ ఈ సెక్టర్ లో ఉన్న ఆపర్చునిటీ ఏంటి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా 263 పేజెస్ రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ మొత్తం చదవలేకపోయినా అట్లీస్ట్ ఏకి ఇచ్చి మీరు సమ్మరీ అయినా అడగడానికి ప్రయత్నించండి, సో దట్ యూ విల్ గెట్ గుడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సెక్టర్స్ అన్నమాట. ఎందుకంటే మన గవర్నమెంట్ అయితే క్లియర్లీ మాట్లాడుతుంది, మన ఇండియానే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద నిల్చోబెట్టే సెక్టర్స్ ఇవని చెప్పి. సో అలాంటప్పుడు మన ఈ సెక్టర్స్ రిలేటెడ్ స్టడీ చేయకుండా ఇగ్నోర్ కొట్టామనుకోండి, ఇందులో ర్యాలీ అయిపోయిన తర్వాత పీక్ లో ఎంటర్ ఏం లాభం ఉంటుంది. మీకు ఈ రిపోర్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మీరు
రీసెంట్ టైంలో కాపర్ ప్రైసులు చూసినట్టయితే కన్సిస్టెంట్లీ పెరగడం మనకు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ 1 year లో కాపర్ 50% పైనే పెరిగింది. ఈ కాపర్ రిలేటెడ్ ఏదైతే ఈ డిమాండ్ కనిపిస్తుందో దాన్ని డ్రైవ్ చేసిన సెక్టర్స్ విషయంకి వచ్చేసరికి చాలా మంది ఏ డేటా సెంటర్ రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే దానివల్ల కాపర్ లో ర్యాలీ కనిపిస్తుంది అనుకున్నారు. ఎస్, ఏ డేటా సెంటర్ రిలేటెడ్ డిమాండ్ ఏదైతే ఉన్నదో అది కాపర్ రిలేటెడ్ కొంచెం వరకు గ్రోత్ కి అయితే పాసిబిలిటీ క్రియేట్ చేస్తుంది. కాకపోతే యూబీఎస్ వాళ్ళు రీసెంట్ గా ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈవెన్ 2030 కూడా ఓవరాల్ గా గ్లోబల్ కాపర్ కన్సంప్షన్ ఏదైతే ఉందో దాంట్లో డేటా సెంటర్ నుంచి వచ్చే డిమాండ్ జస్ట్ 4% మాత్రమే ఉంటుంది. యాక్చువల్లీ కాపర్ రిలేటెడ్ మేజర్ డ్రైవర్ గ్లోబలీ ఎలక్ట్రిఫికేషన్ రిలేటెడ్ ఏదైతే క్యాపెక్స్ జరుగుతుందో దానివల్లే మనకి కాపర్ లో ఈ డిమాండ్ అయితే కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎస్, కాపర్ లాస్ట్ 1 year గా బాగా పర్ఫార్మ్ చేసింది అండ్ ఇన్ఫాక్ట్ కాపర్ లో మనం కొంచెం మంచి గ్రోత్ చూడొచ్చు. కాకపోతే ఒక విషయం చెప్తాను, నార్మల్లీ ఇలాంటి కమోడిటీస్ ఎప్పుడైతే పెరుగుతాయో దాని తర్వాత మనకి వేరియస్ ఆర్టికల్స్ వస్తాయి, వేరియస్ వీడియోస్ వస్తాయి, కాపర్ ఇస్ నెక్స్ట్ గోల్డ్ అని చెప్పి. ఇలా నేను ఒక విషయం అయితే చెప్తాను, ఎస్పెషల్ రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఇలాంటి వాటిని చూసి మీకు కమోడిటీస్ రిలేటెడ్ ఫుల్ ఫ్లెజ్ గా నాలెడ్జ్ లేకుండా మీరు ఎంటర్ అయినట్టయితే మీరు ఎగ్జిట్ తెలియకుండా స్టక్ అయిపోతారు. చాలా కమోడిటీ సైకిల్స్ ఏంటంటే ఎస్పెషల్ రీటైల్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి ఎగ్జిట్ తెలియదు. ఎందుకంటే ఎగ్జిట్ అంత ఈజీ కాదు, బికాస్ కాపర్ ఆర్ ఎనీ కమోడిటీ ఫర్ దట్ మ్యాటర్ యాక్చువల్లీ కమోడిటీ ప్రైస్ మూవ్మెంట్ రిలేటెడ్ గా వేరియస్ ఫ్యాక్టర్స్ అయితే ప్లే చేస్తాయి. దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మన వరకు వచ్చేసరికి ప్రైస్ ఆల్రెడీ కరెక్ట్ అయిపోయి ఉంటుంది. సో రిస్క్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ కమోడిటీస్ అండ్ కమోడిటీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్ మనకు సైకిల్ ప్లే చేయడం రాకపోతే మీరు జస్ట్ హైప్ వెనకాల పరిగెత్తి మీ ఫింగర్స్ అయితే బర్న్ చేసుకోవద్దు. ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ కమోడిటీస్ ఏవైతే ఉంటాయో అవి ర్యాలీ అయినప్పుడల్లా నెక్స్ట్ గోల్డ్ అని చెప్పి మనకి మాట్లాడుతూ ఉంటారు. యాక్చువల్లీ నెక్స్ట్ గోల్డ్ అవ్వవు గైస్, ఎందుకంటే గోల్డ్ ఈజ్ ఎ రీటైల్ కమోడిటీ. ఈ కాపర్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ కమోడిటీస్. ఈ ప్రైస్లు ఇలాగే అమాంతంగా పెరిగిపోతూ వెళ్ళిపోయాయి అనుకోండి, దానివల్ల ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్లు బాగా పెరిగిపోతాయి. కాబట్టి గవర్నమెంట్స్ విల్ స్టెప్ ఇన్ అన్నమాట. సో అందుకని ఇండస్ట్రియల్ కమోడిటీస్ మీరు కంటిన్యూస్ ర్యాలీ అన్నది యాంటిసిపేట్ చేయాలి. ఈ సైకిల్స్ అన్నమాట షార్ట్ సైకిల్స్ ఉంటాయి. సో ఆ సైకిల్ ప్లే చేయడం ఎవరికైతే తెలుసో వాళ్ళు ప్లే చేయొచ్చు, కానీ సైకిల్ ప్లే చేయని వాళ్ళు జస్ట్ హైప్ వెనకాల పరిగెత్తి మీ డబ్బులను కోల్పోవద్దు. నెక్స్ట్ మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పోర్ట్ఫోలియోలో కొత్తగా యాడ్ చేసిన స్టాక్స్ ఏవి అండ్ కంప్లీట్లీ ఎగ్జిట్ అయిపోయిన స్టాక్స్ ఏవో కంప్లీట్ లిస్ట్ అయితే బయటకు వచ్చింది. ఇందులో మనం సునీల్ సింఘానియా గారు ఓన్ చేసిన అబాకస్ మ్యూచువల్ ఫండ్ విషయంకి వచ్చేసరికి వాళ్ళు మిస్టర్స్ బెక్టర్ ఫుడ్స్ అండ్ ఇండియో ఎంఎం స్టాక్స్ ని యాడ్ చేస్తున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా స్టాక్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయారు. అదే బంధన్ మ్యూచువల్ ఫండ్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు గ్రిండ్వెల్ నార్టన్, కామధేను, శారదా మోటార్స్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్, ఇండో ఎంఎం ఇలాంటి స్టాక్స్ యాడ్ చేసినట్టయితే వీళ్ళు పవరికా, ఆల్కార్గో గ్లోబల్, జేబీ కెమికల్స్, రిలయన్స్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయారు. అండ్ రీసెంట్ గా బాగా పర్ఫార్మెన్స్ డెలివర్ చేసిన ఇంకొక ఫండ్ హౌస్ హీలియోస్ మ్యూచువల్ ఫండ్, వీళ్ళ విషయంకి వచ్చేసరికి వీళ్ళు అశోక్ లైలాండ్, ఎస్కాట్స్, పూనావాలా ఫిన్కాప్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, గెయిల్ అండ్ స్టాక్స్ యాడ్ చేసినట్టయితే హెచ్పిసిఎల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్, వరుణ్ బెవరేజెస్ లాంటి స్టాక్స్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయారు. ఇలా మిగిలిన మ్యూచువల్ ఫండ్ హౌసెస్ కూడా వాళ్ళు కొత్తగా ఎంట్రీ తీసుకున్న స్టాక్స్ ఏవైతున్నాయో వాటి కంప్లీట్ లిస్ట్ అయితే మీకు ఇక్కడ ఉన్నది. వీటిని బ్లైండ్ గా అయితే బై చేసేద్దు. ఒకటి ఇక్కడ నుంచి మనం ఐడియా అయితే డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ హౌసెస్ వాళ్ళు బై చేస్తున్నారంటే వాళ్ళు చాలా డీప్ గా వర్క్ చేసిన తర్వాత బై చేస్తారు. కాబట్టి మనం అక్కడి నుంచి ఐడియా తీసుకుని ఫర్దర్ గా వర్క్ చేసి దాని రిలేటెడ్ మనకి బిజినెస్ అర్థమై ఓకే ఈ బిజినెస్ లో మనకి చాలా మంచి గ్రోత్ పాసిబిలిటీ ఉన్నది అండ్ ఈ బిజినెస్ నేను ట్రాక్ చేయగలను కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఆ స్టాక్ లోని బయింగ్ రిలేటెడ్ డెసిషన్ అయితే తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ క్లోనింగ్ ఎలా చేయాలన్నది ఈ స్ట్రాటజీ గురించి ఫుల్ ఫ్లెజ్ గా ఒక వీడియోని కూడా మన ఛానల్ ఆల్రెడీ చేశాను. ఆ వీడియో ఇక్కడ ఐ బటన్ లో ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. ఆ వీడియో ఒకసారి చూడండి. చూసినట్టయితే అసలు క్లోనింగ్ రిలేటెడ్ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలా క్లోన్ చేయాలి, ఎలా క్లోన్ చేయకూడదు అన్నది ఆ వీడియోలో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ వీకెండ్ కంపెనీస్ ఏవైతే రిజల్ట్స్ రిలీజ్ చేసి వాటిలోని ఇంపార్టెంట్ హైలైట్ చేయాలని మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ నేను రూబికాన్ రీసెర్చ్ యొక్క నెంబర్స్ గురించి మాట్లాడతాను. నెంబర్స్ పరంగా చాలా సాలిడ్ నెంబర్స్ డెలివర్ చేశారు. మీరు గ్రోత్ నెంబర్స్ ఇక్కడ చూడొచ్చు. సాలిడ్ రెవెన్యూలో అవ్వచ్చు, ఎబిటాలో అవ్వచ్చు, ప్యాట్లో అవ్వచ్చు, చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. దీనికన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వీళ్ళ కాన్ఫరెన్స్ కాల్లోని మేనేజ్మెంట్ యొక్క కామెంటరీ, అవుట్లుక్ అయితే చాలా పాజిటివ్ అనిపించింది. సమ్వేర్ ఐ మిస్ దిస్ కంపెనీ. ఓకే, నేనైతే ఫస్ట్ టైం ఈ కంపెనీ ఒక కాన్ఫరెన్స్ కాల్ అటెండ్ అవ్వడం అయితే జరిగింది. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, వర్త్ స్టడింగ్ కంపెనీ అనిపించింది. ఎవరైనా కూడా ట్రాక్ చేయాలనుకున్నట్టయితే డూ చెక్అవుట్ గైస్, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కంపెనీ. నెక్స్ట్ మనం వోల్టాస్ యొక్క రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు టాప్ లైన్ లోని బాటమ్ లైన్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. యాక్చువల్ దీనికన్నా కూడా వోల్టాస్ ఆటంబర్గ్ తోని జాయింట్ వెంచర్ అయితే వీళ్ళు సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ జేవీలో భాగంగా వీళ్ళు రూమ్ ఏసీ కంప్రెసర్స్ ఏవైతే
ఉన్నాయో వాటిని బిల్డ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. దిస్ ఈస్ రియలీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే వీళ్ళు జేవీ ఏదో చైనీస్ కంపెనీతో చేసేదానికన్నా కూడా మన ఇండియన్ కంపెనీతో చేసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ కమింగ్ టు బిజినెస్ పరంగా మాట్లాడుకోవాలంటే గ్రోత్ అయితే చాలా బాగా డెలివర్ చేశారు. కాకపోతే ఐ ఫీల్ లాస్ట్ క్వార్టర్ ఏదైతే ఉన్నదో ఎల్నినో ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల యాక్చువల్లీ హీట్ చాలా ఎక్కువ ఉన్నది కదా. సో దాంతో వోల్టాస్ మాత్రమే కాదు ఏసీ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా మంచి సేల్స్ అయితే చూశారు. సో ఎంతవరకు ఈ గ్రోత్ సస్టైనబుల్ అన్నది చూడాల్సిన కమింగ్ క్వార్టర్స్ లో మనకు అది అర్థమవుతుంది. నెక్స్ట్ హైలైట్ రిజల్ట్స్ పరంగా మాట్లాడుకోవాలంటే ఎఫ్కమ్ హోల్డింగ్స్ ఒక రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. మనకు తెలుసు లాస్ట్ క్వార్టర్ లో క్రూడ్ ప్రైస్ లో చాలా వాలిటిలిటీ మనం చూసాం. క్రూడ్ పీక్స్ టచ్ చేసింది కదా. దీంతో ఏవియేషన్ సెక్టర్ లో వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి మీద ఆ ఇంపాక్ట్ అయితే బాగా ఉంటది అనుకున్నాం. సో ఇండిగో ఒక నెంబర్స్ లో మనకు ఆ ఇంపాక్ట్ అయితే కనిపించింది. బట్ ఎఫ్కమ్ విషయంకి వచ్చేసరికి ఇంట్రెస్టింగ్లీ దే మేనేజ్ ఇట్ రియలీ వెల్. సో మీరు చూడొచ్చు నెంబర్స్ లో అంత ఇంపాక్ట్ అయితే నాకు కనిపించట్లేదు. సో దీంతో మనకి ఈరోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మనం కేర్ అండ్ హీట్ ఎక్స్చేంజెస్ ఒక నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు టాప్ లైన్ లో ఏకంగా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్టయితే 118% గ్రోత్ డెలివర్ చేశారు. ఎబిటాలో 178% గ్రోత్, ప్యాట్ లో 164% గ్రోత్ అండ్ ఈవెన్ మార్జిన్స్ లో కూడా మనం చూడొచ్చు 15.26% నుంచి 19.44% కి వీళ్ళ ఎబిటా మార్జిన్స్ అయితే ఇంప్రూవ్ అయ్యి ప్యాట్ మార్జిన్ లో కూడా మనకు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. బేసికల్ వీళ్ళ ఎక్స్పోర్ట్ షేర్ ఏదైతే ఉన్నదో అది చాలా బాగా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నది. ఇయర్ ఆన్ ఇయర్ మీరు ఇక్కడ చూడొచ్చు వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లో ఎక్స్పోర్ట్ షేర్ అయితే మనకు బాగా పెరగడం మనకు కనిపిస్తుంది. ఇందులో మనం మేజర్ గా మాట్లాడుకుంటే యూఎస్ఏ ఒక షేర్ ఏదైతే ఉన్నదో ఇది లాస్ట్ ఇయర్ 20.32% ఉన్నట్టయితే అది ఈ సంవత్సరం 31.1% అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ఆర్డర్ విన్స్ పరంగా మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే 23rd July 2026 రోజున వీళ్ళు హీట్ ఎక్స్చేంజర్ కాయిల్ సప్లై చేయడం గురించి 50.87 crores వర్త్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ యాదవ్ గారు ఏం చెప్తున్నారంటే కేర్ అండ్ హీట్ ఎక్స్చేంజర్స్ ని హెచ్విఏసీ అండ్ ఆర్ ఈకో సిస్టమ్ లోని గ్లోబల్ ప్లేయర్ గా అయితే బిల్డ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ కేర్ అండ్ హీట్ ఎక్స్చేంజర్స్ సాలిడ్ నెంబర్స్ డెలివర్ చేసింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. వీడియో నచ్చే వరకు లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.